భారత్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు నుంచి టీ20 సిరీస్ అయితే ప్రారంభం కాబోతుంది. అయితే ఈ టీ20 సిరీస్‌ని ఎలాగైనా సరే భారత్ చేజిక్కించుకుని వన్‌డే ఓటమి నుంచి బయటపడాలనుకుంటోంది. అయితే ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే మూడవ స్థానం అనేది చాలా కీలకంగా మారిపోయింది. గతంలో విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు మూడవ స్థానానికి ఢోకా ఉండేది కాదు. ఆ తర్వాత తిలక్ వర్మ కూడా కొంతవరకు ఈ యొక్క భర్తీని పూర్తి చేశాడు. కానీ ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ అంటే మన టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో ఒక్క దెబ్బకి పరిస్థితి అంతా తారుమారైపోయింది. అసలు ఇంతకీ ఏంటది అనేది కనుక మనం చూసినట్టయితే శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉన్నప్పటికీ ఇషాన్ కిషన్‌కే మూడవ స్థానపు బాధ్యతలు అప్పగించాలి అంటూ టీమిండియా మేనేజ్మెంట్ నిర్ణయించింది. అయితే భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య నాగ్పూర్ వేదికగా జరగనున్న మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. గాయపడిన తిలక్ వర్మ స్థానంలో ఇషాన్ కిషన్ మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు అంటూ ఆయన స్పష్టం చేశాడు. నిజానికి తిలక్ స్థానంలో శ్రేయస్ అయ్యర్ జట్టులో వచ్చినప్పటికీ ఇషాన్‌ను ఎంచుకోవడానికి గల కారణాన్ని సూర్యకుమార్ యాదవ్ వివరించాడు. ఇషాన్ కిషన్ మా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టులో సభ్యుడు. శ్రేయస్ అయ్యర్ ఇంకా 2026 టీ20 వరల్డ్ కప్‌కి తను సెలెక్ట్ కాలేదు. ప్రపంచ కప్ జట్టులో ఉన్న ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు ఇవ్వటమే మా బాధ్యత. అందుకే అతను మూడవ స్థానంలో బరిలోకి దిగుతాడు అంటూ సూర్య పేర్కొన్నాడు. అయితే ఇషాన్ గత ఏడాదిన్నర కాలంగా భారత్ తరఫున ఆడకపోయినప్పటికీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరుస్తున్నాడు అంటూ సూర్య చెప్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ అయినప్పటికీ అతను కేవలం తిలక్ వర్మకు తాత్కాలిక రీప్లేస్మెంట్‌గా మాత్రమే మొదటి 3 మ్యాచ్‌లకు ఎంపికయ్యాడు. కానీ ఇషాన్ కిషన్ ఇప్పటికే ప్రపంచ కప్ ప్రధాన జట్టులో ఉండడంతో టీమ్ కాంబినేషన్ దృష్ట్యా అతనికి ఓటు వేశాడు సూర్య, అలాగే టీమిండియా మేనేజ్మెంట్. ఒకవేళ 4, 5 స్థానాల గురించి చర్చ జరిగితే సమీకరణాలు వేరుగా ఉండేవని, కానీ ప్రస్తుతం నెంబర్ 3కి ఈశానే సరైన ఎంపిక అని కెప్టెన్ స్పష్టం చేశాడు. అయితే తన స్వంత బ్యాటింగ్ స్థానం గురించి మాట్లాడుతూ సూర్య తాను ఏ స్థానంలో అయినా ఆడడానికి సిద్ధంగా ఉన్నానని, నాకు నెంబర్ 4లో మెరుగైన రికార్డు ఉంది కాబట్టే అవసరాన్ని బట్టి నెంబర్ 3లో కూడా ఆడగలనని, ఒకవేళ సంజు శాంసన్ అవుట్ అయ్యే పరిస్థితిని బట్టి రైట్ హ్యాండ్ బ్యాటర్ అవసరమైతే నేను ముందుకు వెళ్తాను అని అన్నాడు. గత కొద్ది కాలంగా ఫామ్ లేమితో బాధపడుతున్న సూర్య తన సహజ సిద్ధమైన ఆట తీరును మార్చుకోను అని తేల్చి చెప్పేశాడు. ఎందుకంటే నాకు పరుగులు రాకపోవచ్చు కానీ నేను నా స్టైల్ని మార్చుకోను అన్నాడు. ఎందుకంటే లాస్ట్ 3 to 4 ఇయర్స్ నుంచి తన సక్సెస్ ఇచ్చిన పద్ధతిలోనే తను పార్టిసిపేట్ చేయాలి. అయితే నెట్స్లో నేను ఎప్పుడూ అలాగే ఆడతాను, అలాగే దాన్నే నేను ధీమాను వ్యక్తం చేస్తాను. నాది కానిది నేను ప్రదర్శిస్తాను అంటూ ప్రశ్నించాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు గెలిపే ముఖ్యమని మరొక్కసారి సూర్య ఈ సందర్భంగా గుర్తు చేశాడు. నేను టెన్నిస్ లేదా టీటీ లాంటి వ్యక్తిగత క్రీడలో ఆడితే నా ఫామ్ గురించి నేను ఆందోళన చెందేవాడిని. కానీ టీమ్ గేమ్ 14 మంది ఆటగాళ్లను చూసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్గా నా పైన ఉంది. జట్టు గెలిస్తే నేను సంతోషిస్తాను అంటూ ముగించాడు. అయితే నిజం చెప్పాలి అంటే ఇషాన్ కిషన్ కన్నా కూడా శ్రేయస్ అయ్యర్ మంచి ఆటగాడని చెప్పుకోవచ్చు. కానీ వన్డేలో అంటే తనకి 3 అవకాశాలు వచ్చాయి వన్డే ఫార్మాట్లో. అయితే తను పెద్దగా రాణించలేకపోయాడు. సింగిల్ డిజిట్స్‌కే రెండో వన్‌డేలోను, మూడో వన్‌డేలోను ఔట్ అయిపోయాడు. సో, శ్రేయస్ అయ్యర్ గనక వన్‌డేల్లో కనుక దుమ్ము రేపుండుంటే అసలు నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది గేమ్. మీరు గనక చూసినట్టయితే గత సీరీస్ ఒకటి జరిగింది. అంటే సౌత్ ఆఫ్రికా ముందు ఇంగ్లాండ్‌తో అనుకుంటా. అయితే ఆ టైంలో మనం చూసినట్టయితే కోహ్లీకి గాయమైందని చెప్పేసి శ్రేయస్ అయ్యర్ వచ్చాడు జట్టులోకి. అప్పటికి తన ఒక సెంట్రల్ కాంట్రాక్ట్‌ని రద్దు చేసిన తర్వాత తనే ఫస్ట్ టైమ్ అప్పుడు వచ్చాడు. ఓకే. వచ్చినప్పుడు తన గేమ్ ఎలా ఉంది అంటే అసలు ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్న భారత జట్టుని గెలిపించాడు. దాంతో ఇక బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్‌ని తీసే అవకాశం రాల. అంటే ఎలా తీస్తారు? ఏ మొహం పెట్టుకొని తీస్తారు? తీయలేరు కదా! కానీ ఈ వన్ డే ఫార్మాట్ ఏదైతే మొన్న జరిగిందో న్యూజిలాండ్‌తో దానిలో చాలా ఘోరంగా విఫలమయ్యాడు శ్రేయస్ అయ్యర్. సో, ఈ క్రమంలో చూసుకున్నట్టయితే పరిస్థితి తన చేతిలో లేనట్టే గదా!
అందుకని శ్రేయస్ అయ్యర్‌కైతే ఈసారి అవకాశం ఇవ్వటం లేదు. యాక్చువల్లీ ఇక్కడ శ్రేయస్ అయ్యర్‌కి చాలా పెద్ద ఎదురు దెబ్బ ఏదైనా ఉంది అంటే తను టీ20 వరల్డ్ కప్‌లో భాగస్వామ్యం కాకపోవటం. అసలు ఎందుకు తనని భాగస్వామ్యం చేయలేదు? కనీసం స్టాండ్ బై క్రికెటర్‌గానే ఉంటే బావుండేదేమో అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఒక అద్భుతమైన ఆటగాడు. ఇషాన్ కూడా కావచ్చు, అద్భుతమైన ఆటగాడే కావచ్చు. కానీ తనని ముందుగా దేశవాళీ క్రికెట్ కూడా అప్పటికి ఇంకా పూర్తిగా జరగలేదు. అయినప్పటికీ కూడా తనని టీ20 వరల్డ్ కప్‌లో తీసేసుకున్నారనమాట. అంటే సెలెక్ట్ చేసుకున్నారు. కానీ శ్రేయస్ అయ్యర్‌ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు? టీ20 వరల్డ్ కప్‌కి ఖచ్చితంగా ఎటు మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేరు కాబట్టి శ్రేయస్ అయ్యర్ లాంటి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఆటగాడిని తీసుకోవడం కరెక్ట్ అని అందరూ అభిప్రాయపడ్డారు. సీనియర్‌లు కూడా బీసీసీఐని ప్రశ్నించారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే గత 12 ఏళ్లుగా విరాట్ కోహ్లీ వెన్నెముకగా మారిపోయిన స్థానం ఏదైనా ఉంది అంటే అది మూడో స్థానం. ఓకే. అయితే ఆ మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అని చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. ఎందుకంటే మూడో స్థానం అనేది అతి కీలకమైన స్థానం. ఇక ఓపెనర్ల తర్వాత జట్టును గెలిపించాలన్నా, ఓడించాలన్నా ఆ మూడో స్థానానికే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. అయితే ఇటీవల తనకు సర్జరీ కారణంగా తిలక్ వర్మ దూరమయ్యాడు. కానీ తిరిగి శ్రేయస్ అయ్యర్ జట్టులోకొచ్చాడు. అయితే ఈ పరిణామాలను గనుక చూసుకుంటే మూడో స్థానంలో ఏ ఆటగాడు బెస్ట్ అనే విషయం పైన సూర్యకుమార్ యాదవ్ ఈ విషయం చెప్పక మునుపు అంటే ఇషాన్ కిషనే ఆడతాడు అని చెప్పక మునుపు చాలా డిస్కషన్స్ జరిగాయి. ఎందుకంటే తిలక్ వర్మ ఒక ఆల్ రౌండర్. అతను మూడో స్థానం నుంచి ఏడో స్థానం వరకు ఏ స్థానంలోనైనా ఆడగలడు. అవసరమైనప్పుడు జట్టుకి ఉపయోగము పడతాడు. ఇక అటు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ మధ్య చాలా పెద్ద ఫైట్ జరిగిందనమాట. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు 51 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో 47 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 1400 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 74 పరుగులు, స్ట్రైక్ రేట్ 136. అంతర్జాతీయ టీ20లలో అయ్యర్ 8 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అతడి కెరియర్‌లో ఎక్కువగా మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. ఈ స్థానంలో 19 ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేశాడు. అయితే మూడవ స్థానంలో శ్రేయస్ అయ్యర్ 4 అర్ధ సెంచరీలు బాదాడు. మరోవైపు టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన దగ్గర నుంచి తిలక్ వర్మ అద్భుతమైన ప్రదర్శనే కనబరుస్తున్నాడు. అయితే ఇక్కడ ఇషాన్ కిషన్ విషయంలో గనుక చూసుకున్నట్టయితే, ఇషాన్ కిషన్‌కి కూడా మంచి స్టాటిస్టిక్సే ఉన్నాయి. కానీ శ్రేయస్ అయ్యర్‌తో కంపేర్ చేస్తే ఇషాన్ కిషన్‌కి ఓపెనర్‌గా ఎక్కువగా అవకాశాలొచ్చాయి. ఓపెనర్‌గా తను నిరూపించుకున్నాడు కూడా. అయితే ఇషాన్ కిషన్ గత సంవత్సరన్నర కాలం పాటు జట్టుకు దూరమైపోయాడు. అయితే తన స్ట్రైక్ రేట్ కొంచెం హెవీగా ఉన్నప్పటికీ కూడా తను ఎక్కువగా ఇన్నింగ్స్ ఆడింది తక్కువే. స్కోరు శ్రేయస్ అయ్యర్ కన్నా కంపేర్ చేస్తే సాధించింది తక్కువే. అయితే తనకి 2 అర్ధ సెంచరీలు మాత్రమే 3 అర్ధ సెంచరీలు మాత్రమే ఉన్నాయన్నమాట. మరోవైపు తిలక్ వర్మతో కంపేర్ చేస్తే తిలక్ వర్మ కన్నా కూడా శ్రేయస్ అయ్యర్ కొంచెం అడ్వాంటేజ్ ఉన్న ఆటగాడే. అంటే రికార్డ్స్ పరంగా చూస్తే. కానీ తిరిగొచ్చేసరికి రికార్డ్స్ ఏమాత్రమూ పనిచేయవు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.